హలో సార్. హలో అండి. ఆస్కార్ నటుడు కోడికత్తి కమల్ హాసన్ జగన్మోహన్ రెడ్డి నిన్న మరో డ్రామాకి తెరలేపాడు. అవునండి. గులకరాయి డ్రామా. కిందటిసారి ఎలక్షన్లో కోడికత్తి డ్రామా చేశాడు. అవునండి. ఈ ఎలక్షన్ కోసం గులకరాయి డ్రామా చేశాడు. అవునండి. ఆయన నిన్న విజయవాడలో వీధుల్లో బస్సు యాత్ర చేస్తూ అవునండి. దాదాపు ఒక 100 మంది కూడా లేరు అక్కడ. 100 మంది కూడా లేని యాత్రలో ఎవరో రాయి విసిరారు, దెబ్బ తగిలిందని చెప్పి ఆయన ఒక డ్రామా చేయటం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం, ఆకుపచ్చ గౌన్ వేసుకొని పడుకొని అది పెద్ద ఏదో ట్రీట్మెంట్ జరిగిపోతున్నట్టు బ్రహ్మాండం వంటి డ్రామా కథ పండించారు ఆయన. సో దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? నిన్న రాత్రి మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగిందని ఏదో వైసీపీ వాళ్ళు అల్లర్లు సృష్టించారండి. అందులో భాగంగా ఇంతవరకు గడిచిన కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని రాష్ట్రంలో తిరిగినటువంటి పరిస్థితి. అవును. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి పరదాలు లేకుండా జనాల మధ్యలోకి వస్తే ఆయన యొక్క పరిస్థితి ఏంటో నిన్న రాత్రి దాన్ని బట్టి అర్థమవుతోందండి. దీన్ని బట్టి జనాల్లో ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత అర్థమవుతూ ఉంది. ఆయన ఇన్ని సంవత్సరాల్లో గడిచిన 5 కాలంలో జనాలు పెట్టిన ఇబ్బందులు కానివ్వండి, సామాన్యుల వెన్నువిరడం కానివ్వండి, ఇవన్నీ కూడా జనాలు గుర్తుపెట్టుకొని ఆయన మీద ఈ రాయి దాడి ఏదైతే ఉందో అది వాస్తవం కాకపోయినప్పటికీ జనాల యొక్క భావన కూడా అదేనండి. నిజంగా జనాల భావన కూడా అది. వాళ్ళు డ్రామా ఇప్పించినప్పటికి కూడా నిజంగా ఈరోజు జగన్ మాత్రం జనాల్లోకి వస్తే రాయితో కొట్టేటువంటి పరిస్థితి ఉందండి. వాళ్ళు డ్రామా ఇప్పించుకున్నారు, కానీ అది నిజం పరిస్థితి. అది అర్థమవుతుంది. దీన్ని బట్టి మనకి జనాల్లో జగన్ మీద ఉన్న వ్యతిరేకత అర్థమవుతుంది దాడిని బట్టించి. సార్, నిన్న ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర జరుగుతుండగా పవర్ కట్ చేశారు. ఈ సంఘటనకు ముందు, ఈ రాయి సంఘటనకు ముందు పవర్ కట్ చేయటం, ఆ తర్వాత ఆయనకున్న చుట్టూరా ఉన్న సెక్యూరిటీ అంతా కింద కూర్చోవటం, ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ లాగా జరిగింది. ఈ రాయి విసిరిన వ్యక్తి కింద ఉన్నాడు అనుకుంటే కింద ఒక 100 మంది కూడా లేని ప్లేస్లో ఆ యాత్రలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మరి ముఖ్యమంత్రి గారికి రక్షణ ఇవ్వడంలో విఫలం చెందిన పోలీస్ అధికారుల పరిస్థితి ఏంటి? ఇది నిజంగా దాడి జరిగి ఉంటే మరి పోలీస్ అధికారులందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా, అంటే సస్పెండ్ చేయాలి కదా. అవునండి. సో దీని గురించి ఏం చెప్తారు? మీరు గమనిస్తే గడిచిన కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద అనంతపురం యాత్రలో చెప్పు వేసడం జరిగిందండి. యాక్చువల్గా అప్పటి నుంచే గవర్నమెంట్ ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఎన్ఎస్జీ కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే పోలీసు సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూస్తే పూర్తిగా పోలీసు భద్రతా వైఫల్యం చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్లో భాగంగా జరిగింది కాబట్టి వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకునే పరిస్థితి. వాస్తవానికి ఒక సీఎం కొట్టినటువంటి సెక్యూరిటీ ద్వారా పోలీసులు పూర్తి భద్రత ఉంటారండి. అటువంటి పోలీసులను కాదని ఆ విధమైన చర్య చేపట్టడానికి పూర్తిగా వాళ్ళకి ఆ యొక్క తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే హుకుం జారీ అయిందో, స్క్రిప్ట్ కానివ్వండి, హుకుం జారీ అయిందో దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేశారండి. గడిచిన 5 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళకి మద్దతుగానే పనిచేస్తున్నారు అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇంతవరకు డీజీపీ ఒక కమెంట్ కూడా పెట్టిన పరిస్థితి అండి. దానికి కారణం వాళ్ళ యొక్క యాక్షన్లో భాగంగా కాబట్టి దీంట్లో ఏం పెట్టిన పరిస్థితి. లేదంటే ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరత ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఉంది, చీఫ్ సెక్యూరిటీ మీద ఉంది అండి. కిందసారి ఆయన మీద కోడికత్తి డ్రామా సంఘటన జరిగిందని ఆయన చెప్పినప్పుడు పోలీస్ అధికారులందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సంఘటన నిజంగా జరుగుంటే ఆయన పోలీసుల్ని సస్పెండ్ చేయమని డిమాండ్ చేయాలి కదా. అవునండి. 2019లో మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే కోడికత్తి డ్రామా అదైతే అప్పుడు ప్లాన్ చేశారో ఎలక్షన్స్ ముందు సింపతి రాజకీయాల నిమిత్తం, అప్పుడు ఆ యొక్క కేసు ఎన్ఐకి అప్పగించడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం. ఆ ఎన్ఐ ఏంటంటే విచారణ చేపట్టి ఇది పూర్తిగా అవాస్తవం, వాళ్ళ యొక్క డ్రామా చేయించుకున్నారు. ఇంతవరకు ఆ కోడికత్తి సీన్కి సంబంధించి ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్తగా గులకాయ డ్రామాకి తెరలేపెత్తండి. అవును. ఈ గులకరాయ యొక్క డ్రామా విషయంలో ఆయన ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదండి. అవును. ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయని పరిస్థితి, పోలీసులు కూడా నివేదికగా ఇవ్వని పరిస్థితి, ఇక్కడ ఒక్క యాక్షన్ కూడా జరగకుండా ఈరోజు ఆ గులకరాయ డ్రామా కాక ఏమని అర్థమవుతుందండి జనాలకి? దీన్ని ఈ యొక్క చర్యలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇది ఒక డ్రామా, ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని మనకు అర్థమవుతుంది ఈ యొక్క చర్యలు పట్టించండి. మరి ఈ సంఘటన గురించి వైసీపీ ఒక ప్రముఖ నాయకుడు కొడాలి నాని గారు ఏం మాట్లాడారో మీకు వినిపిస్తానండి ఇప్పుడు. ఆయన పార్టీలోనే ఉండి ఈ రకంగా ఎలా విమర్శిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది మీ విశ్లేషణ కావాలి నాకు. చూడండి. పోలీసుల పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంటే ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి. ఈయన పౌరమా పిట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడిసుడతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసుకుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం,
ఇదండి ఆయన వెర్షన్, కొడాలి నాని గారి వెర్షన్. ఈరోజు మీరు గమనిస్తే కొడాలి నాని గారు రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటారండి, ప్రత్యర్థులు విమర్శించడంలో. తప్పు చేయనప్పటికీ విమర్శించడం ఆయన ముందు ఉంటారు, ముందు వరుసలో. అటువంటిది వాళ్ళ నాయకుని ఆయనే విమర్శిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఎక్కడా లేని చీకట్లు లైట్లు ఆపేసుకొని ఒక ముఖ్యమంత్రి పర్యటనకు లైట్లు ఆపేయడం ఎంతవరకు సమంజసం అండి? ఈ యొక్క యాత్రలో ఏదైతే ఉందో రాత్రిపూట ప్లాన్ చేసుకోవడం, పట్టుమని 100 మంది కూడా లేరు, రాళ్ళు దొరకని పరిస్థితి, రాళ్ళు ఇసిరేసుకున్నారంట. చిన్న గులకరైతే మనిషి ప్రాణం పోయే పరిస్థితి ఈరోజు ఎక్కడా లేదండి. గతంలో చూస్తే మీరు కోడికత్తి, అప్పుడు కూడా కోడికత్తికి మనిషి చచ్చిపోయే ప్రమాదం లేదు. అప్పటికి మనిషి ప్రాణానికి ప్రమాదం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రాణం చాలా అలదలు చేశారు వాళ్ళు. ఈరోజు చూస్తే చిన్న గులకరాయికి అది కూడా తగిలిన పరిస్థితి, అసలు రాయి వేయని కూడా వేయలేదు. ఈ యొక్క స్క్రిప్ట్లో భాగంగా అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రాణాపాయం ఉంది, హత్యాయత్నం జరగబోతా ఉంది, చంద్రబాబు నాయుడు కుట్ర చేయించని పూర్తిగా విపక్షాల మీద బురద జల్లే కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటున్న పరిస్థితి అండి. నిన్న జరిగిన సంఘటనలో ఇంకా కొన్ని చూస్తుంటే నమ్మశక్యంగా లేవండి అయ్యి. జగన్మోహన్ రెడ్డి గారికి దాడి జరిగిన తర్వాత వెంటనే ఆయన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లోకి వచ్చేసి కూర్చొని సెక్యూరిటీ అలర్ట్ అవ్వాలి. అది కూడా లేదు. ఇంకా దాదాపు ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా 10-15 నిమిషాలు ఆయన యాత్ర కొనసాగించారు. అంటే ఇవన్నీ ప్రజలకి చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అదంతా ఒక డ్రామా అనేది బలపరిచే విధంగా ఉన్నాయి ఈ సంఘటనలన్నీ. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 15 కోట్ల విలువ రూపాయలతో బుల్లెట్ ప్రూఫ్, ఎవరికి లేనటువంటి అధునాత భద్రతా వ్యవస్థ కలిగిన బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రాణ భద్రత కోసం కాదా? అదే ప్రాణాల కోసం, భద్రత కోసం తెప్పించుకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఆయన సెక్యూరిటీ చూసుకోవాల్సింది పోయి బస్సు పైన ఆ విధంగా రాత్రిపూట లైట్లు ఆపేసి పర్యటన చేస్తూ, రాళ్ల దాడి జరిగినాక కూడా వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో దాడి అని చెప్పి చిన్న రాయితో, ఆ దాడి జరిగినాక కూడా ఆయన దాదాపు 10 నుంచి 10 నిమిషాల పాటు బస్సు మీదే ఉండడం జరిగిందండి. ఆ సెక్యూరిటీ కూడా అప్రమత్తం ఆయన్ని కిందకి దించి ఆయనకి రక్షణ ఇవ్వాలని ఏర్పడుతూ ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుందో అది ఆన్ చేయకుండా ఇప్పటివరకు ఉన్న పరిస్థితి అండి. బాబు గారికి కూడా ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నారండి. ఈరోజు దేశవ్యాప్తంగా భద్రత ఉన్న సెక్యూరిటీలో బాబు గారు చాలా ప్రథమ వరుసలో ఉంటారు. ఆయనకి ఏదైతే అప్పుడు చాలాసార్లు ఆ థ్రెటన్ జరిగినప్పుడు ఎన్ఎస్జీ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా జస్ట్ ఆ వాతావరణం ఏదైతే అలజడి లేకుందో అలర్ట్ అయిపోయి అక్కడ బుల్లెట్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఆ జాకెట్ని ఓపెన్ చేసిన పరిస్థితి. అటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న అధికారి దగ్గర ఇంతవరకు ఒక్కసారి కూడా అది ఓపెన్ చేయలేదండి. అంత దాడి జరిగి ఓపెన్ ప్లేస్లో పైగా మీరు గమనిస్తే సెక్యూరిటీ అంతా కూర్చొని ఉన్నారు. దీన్ని బట్టి చేవర్థమవుతోందండి. ఈ పరిణామాలని చూస్తుంటే ఇదంతా ఒక డ్రామా అని, ఇది ఒక పెద్ద నాటకం అని చెప్పి నాటకాన్ని రక్తి కట్టించారు. కానీ చాలా విషయాల్లో వీళ్ళు దొరికిపోయారు ప్రజలకు అడ్డంగా. ప్రజలు చీకొడుతున్నారు ఇప్పుడు ఈరోజు పూర్తిగా అండి. వాస్తవాన్ని కూడా ప్రజలకు దాస్తే దాగవండి. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా వీళ్ళు ఏదో అలజడి చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందని అలజడి చేయాలని చూస్తున్నప్పటికీ కూడా వాస్తవాలు ఆ యొక్క జరిగిన సంఘటనల ఆధారంగా కూడా ప్రజలందరూ కూడా వాస్తవాలు గమనిస్తూనే ఉన్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇది నిజంగా ప్రతిపక్షాల కుట్ర లేదా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నట్టు కుట్రలో భాగమా అనేది ప్రజలు గమనిస్తున్నారు. అందులో వాళ్ళు చేసినటువంటి చర్యల ఆధారంగా వాళ్ళే దొరికిపోయారు. వాళ్ళ నాయకులు మాట్లాడడం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి భద్రతా సిబ్బంది తీసుకునే వ్యవస్థ మీద కానివ్వండి, వీటి పట్టించి తేటతెల్లమైపోతూ ఉంది ఇది కుట్ర అని చెప్పేసి. నిన్న రాత్రి దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మొత్తం పరిణామాలు మొత్తం ఇదంతా చూస్తుంటే ప్రజల్లో ఇది ఎంతవరకు వెళ్తుంది, రేపు ఎలక్షన్లో ఇది ప్రభావం ఎంతవరకు చూపించబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి చాలా భారీ మూల్యం చెల్లించుకోబోతున్నాడండి. భారీ మూల్యం, చాలా పెద్ద భారీ ప్రజలకు అర్థమైపోయిందంట. ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. గత 5 సంవత్సరాల పాలనలోనే చంద్రబాబు గారికి సంబంధించి కానీ జగన్ సంబంధించి కానీ వాళ్ళ ఒక అవగాహన రావడం జరిగింది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పాలన ఏ విధమైన సంఘటనలు జరిగాయి, ఆయన ఎలా పాలించాడు, మంచి సంక్షేమ పాలన. 2019 నుంచి 2024 వరకు సంక్షేమ పాలన అందించిన జగన్మోహన్ రెడ్డికి మధ్య వ్యత్యాసం ఈరోజు జనాలు గమనించారండి. ఆయన ఏ విధంగా డ్రామాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో. అప్పుడు 2019లో డ్రామా ఏంటి, బాబాయ్ వడ్లపొడి గురించి డ్రామా ఏంటి, ఇప్పుడు గడిచిన ఈ 2 రోజులు నిన్న రాత్రి గురించి కూడా పూర్తిగా అర్థమైపోయిందండి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏదో ఒక కుట్రకు పన్నడంలో భాగమే ఇది జరిగింది. ప్రతిసారి జరుగుతుంది. 2014లో అంతే, 2019లో అంతే, 2024 కూడా అంతే. ఓకే అండి, ఓకే, ధన్యవాదాలండి. మంచి విషయాలు చర్చించారు మాతోటి. థ్యాంక్ యూ.